ద గ్రేట్ పర్సనాలిటీ స్వేరో వ్యవస్థాపకులు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మనతో ఉన్నారు. ఈరోజు స్వేరో సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి సార్ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ప్రధానంగా ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం? ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మేము ప్రతి వేసవి కాలంలో కూడా విద్యార్థులను ఇళ్లకు పోయే ముందు వాళ్ళని ఒక 15 రోజులు మా దగ్గర రకరకాల క్యాంపుల్లో పెట్టి వాళ్ళకు ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకమైన కళ ఉంటుంది, ఒక నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని మరింత సానబెట్టి విద్యార్థులకు నిజంగా వాళ్ళకు నిజ జీవితంలో అవకాశం లేని అవకాశాలను కూడా ఇక్కడ కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది గుర్రపు స్వారీ కావచ్చు, లేకపోతే ఏరో మోడలింగ్ కావచ్చు, లేకపోతే రాకెట్ల తయారీ కావచ్చు, లేకపోతే మానవరహిత విమానాల తయారీ కావచ్చు. ఇవన్నీ కూడా పేద పిల్లలకి ఇప్పుడు అందని ద్రాక్ష పళ్ళలాగానే ఉన్నాయి. కేవలం వాళ్ళంతా కేవలం గ్లోరియస్ కన్జ్యూమర్స్గానో లేకపోతే చూడడానికి ప్రేక్షకులుగానే మిగిలిపోతున్నారు. అసలు మనమే ఉత్పత్తి శక్తులుగా మారితే ఏ విధంగా ఉంటుంది అని ఒక గొప్ప భావజాలంతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మార్గదర్శనంలో మహాతల్లి సావిత్రిబాయి పూలే ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం. సార్, మీరు చేసిన ఆలోచన చాలా గొప్పది. ఇంకా మన విలేజ్లలో, గ్రామాలలో, అట్టడుగు విలేజ్లలో చాలామంది పేదరికంలో చదువుకు దూరంగా ఉన్నారు సార్. అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? అలాంటి స్టూడెంట్స్కి చదువుకోమని సజెషన్ ఇస్తాను. బట్ చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నదే నేర్చుకొని బట్టి ఎగ్జామ్ రాయడం మాత్రమే చదువు కాదు. అది చదువుకోవాలి, క్లాసులలోకి పోవాలి. క్లాసుల్లో పోయే అవకాశం లేకపోతే ఇళ్లలోని పుస్తకాలు పెట్టుకొని చదువుకోవాలి. కానీ అదొక్కటే కాకుండా ఇప్పుడు వంట చేయడం కూడా ఒక కళనే, అది కూడా ఒక చదివే. వ్యవసాయం చేయడం అదొక చదివే. తర్వాత ఏమంటే మెకానిక్ చేయడం కూడా అదొక చదివే. లేకపోతే ఆటలు ఆడడం కూడా చదివే. తర్వాత ఆటలు ఆడడం, స్విమ్మింగ్ చేయడం, ఇవన్నీ కూడా చదివే. అంతే అన్నిటిని కూడా మనం వ్యక్తులతో మాట్లాడడం కూడా ఒక చదివే అంటాను నేను. సో ఇవన్నీ కూడా రకరకాల భాషలు నేర్చుకోవడం కూడా చదివే. సో ఇవన్నీ నేర్చుకొని మనం ప్రతి కళలో కూడా ఒక నైపుణ్యము, ఒక ఉన్నత స్థానానికి పోగలిగినప్పుడు, అంకిత భావంతో ఆ నైపుణ్యాన్ని నేర్చుకోగలిగినప్పుడు ఐ థింక్ ప్రతిదీ చదివే అవుతుంది, ప్రతిదీ ఫస్ట్ క్లాస్ అవుతుంది. సార్, ఒక సర్వే ప్రకారము మన భోజనులు మ్యాక్సిమం ఒక డ్రింకింగ్ దగ్గరైనా, పోలీస్ స్టేషన్ల దగ్గరైనా, ఒక గొడవల దగ్గరైనా, ప్రతి విషయంలో 100కి ఒక 80-90% మన బడుగు బలహీన వర్గాలు భోజనులే ఉన్నారు సార్. దీనికి ప్రధానంగా కారణం మీరేమనుకుంటున్నారు సార్? అందరూ 90% బహుజనులే ఉండరు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. ఇది ప్రధానంగా ఏంటంటే అనాదిగా వీళ్ళను ఈ మంచి అలవాట్లు అనే దానికి కుట్రపూరితంగా వీళ్ళను దూరంగా పెట్టడం. వీళ్ళు చదువుకుంటే, వీళ్ళు కొంత తెలివిమంతులైతే మనకు ఊర్లలో పనిచేయడానికో, లేకపోతే పొలాల్లో పనిచేయడానికో, ట్రాక్టర్ల మీద డ్రైవర్లో, లేకపోతే వీళ్ళు కూలీలు దొరకరు అన్న ఒక దురుద్దేశంతో కూడా వీళ్ళను కొంతవరకు చదువుకు దూరంగా పెట్టడం జరిగింది. దాంతోపాటు కూలీ ఇచ్చే దగ్గర 2 ముంతల కళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో వీడికి విధి లేక కళ్ళు తాగే పరిస్థితి కూడా కొన్ని గ్రామాల్లో ఉంది. అదేవిధంగా ఈ కళ్ళు తాగుతేనో, లిక్కర్ తాగుతేనో అన్న నొప్పులను తగ్గిపోతాయని ఒక అభూత కల్పన, లేకపోతే ఒక తప్పుడు భావన అనేది వాళ్ళ మనసులో వచ్చే విధంగా ఈ సమాజం అనేది ప్రవర్తించిందని నేను అనుకుంటాను. సో ఆ విధంగా ఇది అంటే అనాదిగా వస్తున్నది. కాకపోతే స్వేరోయిజం వచ్చిన తర్వాత జరిగింది ఏందో చెప్తాను. స్వేరోయిజం అనేది తాగడానికి వ్యతిరేకం. అది బీర్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, కళ్ళు కావచ్చు, విస్కీ కావచ్చు, రమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నో డ్రింకింగ్, నో ఆల్కహాల్ ఉన్న ఏ పదార్థాన్ని కూడా తీసుకోకూడదు అనేది స్వేరోయిజం యొక్క ప్రధానమైన లక్ష్యం. రెండోది, స్వేరోయిజం అనేది డౌరీకి వ్యతిరేకం. వరకట్నం తీసుకోకూడదు. అవసరం అనుకుంటే తీసుకున్న కట్నాన్ని వాపస్ ఇవ్వాలి, ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లో, కానీ వరకట్నం తీసుకోకూడదు. మూడవది ఏమిటి అంటే మహిళను కొట్టకూడదు. స్వేరోయిజంలో వేరే వాడిని ఎవరిని కొట్టకూడదు, మహిళను ప్రత్యేకించి కొట్టకూడదు, అందరినీ గౌరవించాలి. ఓకే. సో ఈ తర్వాత స్వేరోయిజం అంటే జ్ఞాన సముపార్జన. మనకు ఎంత వీలైతే అంత కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. మనం చదివిన జ్ఞానాన్ని 10 మందితో పంచుకోవాలి. పుస్తక పఠనం అనేది ఇంపార్టెంట్. మేము వచ్చిన తర్వాత, స్వేరోయిజం వచ్చిన తర్వాత సమాంతరలో సేల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే మనకు తెలియని మన చరిత్రను మనం తెలుసుకోవాలన్న ఒక పవిత్రమైన ఆశయంతో మేము పుస్తకాలు కొని గ్రామీణ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలు కాదు, మనకు కావాల్సింది విజ్ఞాన మందిరాలు కావాలని చెప్పేసి మేము సమాంతర దగ్గర నుంచి ఇంకా మిగతా రకరకాల రచనలంతా అంతే పుస్తకాలు కొనుక్కొని గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలతో చదివిస్తున్నాం. అదేవిధంగా స్వేరోయిజం అంటే ఏదో అట్టడుగున ఉండడం కాదు. స్వేరోయిజం అంటే ఏ పని చేసినా, చదువుతో సహా ఏ పని చేసినా అందరికన్నా బాగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అది స్వేరోయిజం. సార్, ప్రధానంగా మనం ఇంత చేస్తున్నా చాలా మటుకు ఇంకా గ్రామాలలో చదువుకున్న యువత ఇంటర్ 10th డిగ్రీ డ్రాప్అవుట్స్ అయ్యి చాలామంది ఎలాంటి ఉపాధి లేక చాలా గ్రామాలలో ఉన్నారు. అలాంటి యువతకు మీరు ఎఫెక్టివ్గా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు సార్? మనం కేవలం ఉద్యోగాల మీద ఆధారపడితే మాత్రం మునుగుతాం.
సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ మనకు బిజినెస్ నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవంటే కుదరదు. రోడ్ల మీద ఇడ్లీలు అమ్ముతలేరా జనాలు, రోడ్ల మీద పకోడీలు అమ్ముతలేరా, రోడ్ల మీద సమోసాలు అమ్ముతలేరా, రోడ్ల మీద నిమ్మరసం అమ్ముతలేరా, లేకపోతే రోడ్ల మీద చెరుకు రసం అమ్ముతలేరా? వాళ్ళు బతికినప్పుడు ఆత్మగౌరవంతో మనం ఎందుకు బతకలేము? సో డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు హోటళ్ళు పెట్టుకుంటలేరా? ఇప్పుడు ఎంతోమంది శరవణ భవన్ ఇవన్నీ చదువుకోలేని వాళ్ళే గొప్ప గొప్ప హోటల్ చైన్స్ సృష్టించారు. సో అలాంటప్పుడు మనం ఎందుకు మాకు బిజినెస్ చేత కాదని అనుకుంటాం? మనకు తెలియని ఆత్మన్యూనత భావాన్ని అనే ఒక ఊపిలో మనమే కూరుకొని పోయి మనకి ఏది చేత కాదు, మనం కొట్టింది ఎవరు కొంటాడు, మనం చేసింది ఎవరు కొంటారు అనే ఒక మనకు తెలియకుండానే మనమే అపోహలకు గురై ఒక సోమరితనానికి గురవుతున్నాం అన్న భావన నాలో కలుగుతుంది. అందుకొరకు ఈ ఉద్యోగాల మీద మాత్రమే పూర్తిగా ఆధారపడడం, గవర్నమెంట్ ఉద్యోగాల మీదనే ఆధారపడడం అది ఎప్పుడైనా కూడా మంచిది కాదు. మనకంటూ సొంతంగా మనం ఒక కంపెనీ పెట్టుకోవాలి, లేకపోతే ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలి. స్లోగా దాన్ని విస్తరించుకుంటూ పోతే డెఫినెట్గా బానిసత్వంలో ఉన్న జాతులు డెఫినెట్గా బలాఢ్యమైన జాతులుగా మారుతారని నేను అనుకుంటున్నాను. సార్, ముఖ్యంగా మీకు ఈ సమ్మర్ స్వేరో క్యాంప్స్ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది, ఏ విధంగా వచ్చింది సార్, దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ సమ్మర్ సంబరాయ్ అనేది ఒక వ్యక్తి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి, అది గుర్రపు స్వారీ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, దాని లోపల ఉండే వ్యక్తిత్వానికి, ఒక పర్సనాలిటీకి రకరకాల పార్శ్వాలు ఉంటాయి. ఆ పార్శ్వాల్లో ఆటలాడే పార్శ్వం ఉంటుంది, మాట్లాడే పార్శ్వం ఉంటుంది, నటించే పార్శ్వం ఉంటుంది. వీటన్నిటికి పనికొచ్చేదే సమ్మర్ సంబరాయ్. ప్రొఫెషనల్ ఇంజనీర్స్గా మారాలనుకున్నా, ఏరో మోడలింగ్ ఇంజనీర్స్గా మారాలనుకున్నా కూడా వీళ్ళందరికీ కూడా రకరకాల అవకాశాలు ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వ సహకారం లేని చోట మేమే డబ్బులు వేసుకొని కూడా పిల్లలకు చేస్తున్నాం స్వేరో నెట్వర్క్ ద్వారా. ఓకే సార్, మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో నెక్స్ట్ జనరేషన్లో ఈ స్వేరస్ నుంచి వచ్చిన ప్రతి రంగంలో ఒక అద్భుతమైన నటులు అయినా, అద్భుతమైన ఇంజనీర్లు అయినా రాబోయే అవకాశం ఉందా? 100% ఉందండి. ఆ నమ్మకంతోనే మేము పనిచేస్తున్నాం. ఆ నమ్మకంతోనే మా కుటుంబాలను, మాకుండే సుఖాలను కూడా అన్నింటిని కూడా త్యాగం చేసి ఈ రంగంలోకి వచ్చి చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు కాకపోయినా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డలందరూ కూడా మనం ఊహించలేనంత వేగంతో ముందరికి పోవడం, మనం ఊహించలేనంత పొజిషన్కి వాళ్ళు పోతారనే ఆశతోనే, నమ్మకంతోనే పనిచేస్తున్నాం. ఏ పనికైనా, ఏ ప్రయాణానికైనా ఆశ అనేది ఇంపార్టెంట్. ఆశ లేకపోతే జీవితం పెడతాం. మన దేశం ఇంత శాస్త్ర సాంకేతికంగా ముందుకెళ్తున్నా ఇంకా మన దేశంలో కుల మతాలు, గొడవలు, పంచాయతీలతో ఇంకా ఇలా ఉంది సార్. దీనిపైన మీరు చివరిగా ఒక్క క్వశ్చన్. నా ఉద్దేశంలో కులం అనేది అంత తొందరగా పోదండి. కుల నిర్మూలన కింద ముందు జరగాల్సింది భయ నిర్మూలన. సో భయం ఈ మనం అన్న ఏగో అయితే అణిచివేయబడ్డ కులాలు, పరాజిత జాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి లోపల భయాన్ని నిర్మూలించే కార్యక్రమం మొదట తీసుకొని ఆ భయాన్ని నిర్మూలిస్తే కులం దానంతటికి అది పోతుంది. అప్పుడు కులం అనేది రిలవెంట్ అవుతుంది. ఇప్పుడు కులాన్ని నిర్మూలించాలి, అది చేయాలి, ఇది చేయాలి, అదంతా ఇప్పట్లో మన విలువైన సమయాన్ని ఆ ఎండమావి లాంటి దాన్ని కోసం వేస్ట్ చేయడం కన్నా ముందు మన లోపల గూడు కట్టుకొని ఉన్న భయాన్ని, మన లోపల కుట్రపూరితంగా చొప్పించబడ్డ భయాన్ని మనం నిర్మూలించగలిగితే, భయాన్ని సంహరించగలిగితే, భయాన్ని కూకటివేలతో పెగిలివేయగలిగితే కులం అనేది దానంతటికి అది చస్తుంది. అప్పుడు భయం లేనివాడు ఈ కులంలో ఉండే కులంలో నిబిడీకృతమై ఉన్న అంశం ఏంటంటే భయం. ఈ ప్రతి క్షణానికి భయపెట్టించి నువ్వు అది చేస్తే భయం, ఓడిస్తే భయం, చెప్పులు వేసుకుంటే భయం, తెల్లబట్టలు వేసుకుంటే భయం, ఇంగ్లీష్లో మాట్లాడితే భయం, కారులో ఒకటి తిరిగిందంటే భయం, అదంటే భయం, ఇదంటే భయం. ఆ భయాన్ని నిర్మూలిస్తే ఆటోమేటిక్గా కులం దానంతటికి అదే ఆత్మహత్య చేసుకుంటారు. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్తో స్వేరో వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ సార్తో ఈరోజు ఇంటర్వ్యూ. సమ్మర్ క్యాంపు ద్వారా అట్టడుగు స్థాయిలో ఉన్న విద్యార్థులకు, అలాగే టీఎస్డబ్ల్యూ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని వెలికితీసి, అలాగే అట్టడుగు స్థాయిలో ఉన్న విద్యార్థులను ఒక మంచి స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని, వాళ్ళ లోపల ఉన్న కళలను బయటికి తీసుకురావాలని వీరి ప్రయత్నం. కెమెరా పర్సన్ వంశీతో సాయిరాజ్, రవీంద్ర భారతి, హైదరాబాద్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.